వాక్యానుసారంగా ప్రవర్తించాలి. నాకు నేను కరెక్ట్ అనుకుంటే మన బ్రతుకంటే అప్పుడే మనము గర్వానికి గురైపోతాం, గర్వాంధులైపోతాం. అప్పుడే మనల్ని మనం ఏం చేసుకుంటాం అంటే మోసపుచ్చుకుంటాం. ఇలా అక్కడ అంటున్నాడు చూడండి, వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి. విన్న వాక్యాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? అలా ప్రవర్తించాలి. దేవుడు ఎలా అన్నాడు? ప్రేమ కలిగి. దేవుడు ఎలా అన్నాడు? సాత్వికంతో. ఎలా ఉండమన్నాడు? దీని మనసు కలిగి ఉండు. ఎలా ఉన్నాడు? శత్రువులు కూడా క్షమించు. బైబిల్లో ఎలా ఉండమన్నాడో అలా మనం ఉండటానికి ప్రయత్నించాలి. వింటూ కూడా ఉండకుండా లోకముతో సహవాసం చేసామనుకోండి, లోకాన్ని ఆశించామనుకోండి, ఏం చేస్తాం తెలుసా అండి? ఇంకేం అనుకుంటాం, మనముగా ఏం చేస్తాం? మోసపుచ్చుకుంటాం.